దేవునికి వందనాలు, స్తోత్రం కలిగిన గాక. దేవుడి సన్నిధిలో పూజ చేసి ఆరాధన చేయడానికి దేవుడు మనకు మంచి అవసరం ఇచ్చిన కాబట్టి దేవుడికి స్తోత్రం. మీకున్న కాబట్టి వెంటనే ముగించడానికి కోరుకున్నారు. ఈరోజు అపోస్తల కార్యక్రమంలోకి వాక్యం చెప్పడానికి కోరుకున్న అపోస్తల కార్యం 1 అధ్యాయం 1 వచనం. యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత 5వ వాక్యం. యోహాను నీళ్ళలో బాప్తిస్మము ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరనెను. 8వ వాక్యం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక 16వ వాక్యం. సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనము నాలుగు వాక్యం చదివారు. 4 విషయం మీకు అర్థమైందా లేదా నాకు తెలియదు. నిశ్శబ్దతలుగా విన్నాడు. 1లో 1 చదివారు. పరిశుద్ధాత్మ దేవుడు ఆజ్ఞాపించాడు. అందరు చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు ఆజ్ఞాపించినది. 2వది మనం చదివింది పరిశుద్ధాత్మలు బాప్తిస్మం. 3వది మనము చదివినది శక్తి, పరిశుద్ధాత్మ శక్తి. 4వది మీరు చెప్పను, 4వది నేను చెప్తున్నాను, పరిశుద్ధాత్మలు ప్రవచించుచున్నారు. స్తోత్రం. అర్థమైన వాడు దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు ఆజ్ఞాపించింది. ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేసింది అంటే మా దేవుడు ఆత్మ ఒక శక్తి మాత్రం కాదు, ఒక వ్యక్తి కూడా. ఆత్మ ఒక శక్తి మాత్రం కాదు, ఒక వ్యక్తి అయింది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? ఆమె పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తి అయి ఉన్న కనుక ఆయన మనతో ఏం చేస్తున్నారు? ఆజ్ఞాపించుతున్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి కానాను దేశములకు ప్రయాణం చేసిన పగటి మేఘస్తంభము, రాత్రి అగ్ని స్తంభం. దేనికంటే 2 కారణం. ఒకటి వెలుగుబడానికి, 2వది ఒక కారణం ఉంది. అది నేను తర్వాత చెప్తాను. దేవునికి స్తోత్రం. సంఖ్యాకాండం 21 అధ్యాయంలో మీరు చదివితే ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విరోధంగా సణుగిలాడినప్పుడు ఆ వారి మధ్యలోకి ఎవరికి పంపించారు దేవుడు? పామునికి పంపించారు. సర్పానికి పంపించినట్టుగా రాయబడింది. ద్వితీయోపదేశకాండం 8 అధ్యాయం 15 వాక్యం చదివినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎడారిని ప్రయాణం చేసినప్పుడు వారి ప్రయాణముల మధ్యలో ఎడారిలో ఏముంది? పాములు, తేలు అక్కడ ఉందండి. స్తోత్రం కలిగిన ఈ పాము ఉంది, తేలు ఉంది. కానీ పాము తేలు వారికే చెయ్యలేదు. ఎప్పుడు పాము వారికి హాని చేసేది? దేవునికి విరోధంగా సన్నగిలాడినప్పుడు వారి మధ్యకి ఎవరికి పంపించారు? ఆమె చెప్పండి. దాని పూర్వంగా ఆయన ప్రయాణం చేసినప్పుడు పాము రాలేదు, స్తోత్రం, తేలు రాలేదు. ఎందుకంటే అన్ని సంభవం వారికి ముందుగా ప్రయాణం చేయలేదు. కాబట్టి అన్ని సంభవాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ముందుకు కొనసాగించిన కాబట్టి పాము రాలేదు, తేలు రాకుండా వారికి అంతే అన్నింటికి అర్థం చేసి ఆత్మ ముందుకు నడిపించిన కాబట్టి స్తోత్రం కలిగిన ఆత్మ ముందుకు నడిపించిన కాబట్టి, ఆత్మ నడిపిన కాబట్టి వారి జీవితంలో జరగవలసిందిగా పాపు దేవుడికి అగ్ని ఏం చేశారు? కాల్చి వేశారు. అర్థం తెలిసిన వాళ్ళు దేవుడికి గట్టిగా స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు నీతో సంచరించినప్పుడు నీ కుటుంబానికి నాశనం చేయడానికి ప్రయత్నించిన ఆ పాము శక్తి, ఆ దేవుడి శక్తి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అది ముందుగా మనకి ఏది రేపు రాలేదు. పాప
ఎందుకు రాలేదంటే అన్ని ముందుకు వెళ్తున్నారు. ఈ దాగుండిన చీకటిని దాగి ఉండినా ఆ పాము సర్పానికి పాము తేలికి దేవుడు ఏం చేసిన అగ్ని కాల్చి వేసినట్టు పరిశుద్ధాత్మ దేవుడు నీ తోడుగా ఉంటే ఎదురుగా నిలబడిన అందగాని శక్తులన్నీ పరిశుద్ధాత్మ దేవుడే చేసిన దూరపరిచి ఈ మార్గము దేవుడు సిద్ధపరచిన అనుకున్నారు. దేవుడికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు ముందుకు నేను నడిపించాను. ముందుకు నడవండి పరిశుద్ధాత్మ దేవుడు స్తోత్రం. నేను చెప్తుంది అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్న మాత్రంగా ఆధ్యాత్మిక దేవుడు స్తోత్రం. ఆదికాండం 28 అధ్యాయం 11వ వాక్యం మీకు అందరికీ తెలుసు. యాకోబు గారు నాన్నగారి ఇంటి నుండి పారిపోయి ఎక్కడికి వచ్చాడు? అక్కడికి వచ్చినప్పుడు అక్కడికి వచ్చినప్పుడు సూర్యుడు ఏమైంది? అస్తమించింది. ఏమండి? సూర్యుడు ఏమైంది? అస్తమించండి. యోషువ గ్రంథము 10వ అధ్యాయము మీరు చదివితే అక్కడ ఒక మాట రాయబడిందంటే యోషువ గ్రంథము 12వ వాక్యం చదివినప్పుడు యోషువ ఆ యుద్ధం చేసినప్పుడు ఏమైంది? ఆ సూర్యుడికి తెలియజేయచ్చు. ఈ రోజు నిన్ను నీ జీవితం లేదు సూర్యుడు ఆగిపోయిందో ఆగిపోకుండా నీ ఆపద రావాలి. చెప్పండి కళ్ళు బాగలేదు. నీ జీవితం ఆగిపోయింది. ఇప్పుడు ఈ ఆత్మ జీవితంలో సూర్యుడు అస్తమించారు. ఇప్పుడు యోషువ ఏం చేయరు చేశారంటే అస్తమించకుండా సూర్యుడు ఏం చేయలేదు. అస్తమించకుండా సూర్యుడికి ఏం చెప్పారంటే ఆచార్యుడి అంటారు ఆచారించండి ఆచారించండి. నీ జీవితం అస్తమించారు. నా జీవితం అస్తమించారు. నీ ముందుకు వెళ్ళడానికి మార్గం లేదని నీ అనుకున్నారు. అస్తమించిన విషయం ఈ రోజు యేసు నామములో ఆచారించండి. ఆ సూర్యుడు అస్తమించకుండా సూర్యుడు ఏమైంది? అస్తమించిన తర్వాత సూర్యుడు వెళ్ళి ఏం చేయాలి? ఈ రోజు నేను చెప్పిన ఏమంటే నీ జీవితంలో అస్తమించారని నీ అనుకున్నారు. ఈ రోజే అస్తమించిన ఆ సూర్యుడికి యోషువ చేశారు. ఆపేటప్పుడు సూర్యుడు ఏమవ్వలేదు, అస్తమించలేదు. సోదరం ఆ శక్తి నీ రోజు ఉండండి. భూమిని కూర్చి పర్వతంలో సూర్య చంద్రుడికి 60 సూర్యుడు ఆగిపోయాడు. ఆపడానికి శక్తి చెందిన బిడ్డలు అస్తమించిపోయింది అని అందరూ చెప్తారు. కానీ ఏ అక్కడే అస్తమించారో ఆ అస్తమించిన సూర్యుడికి ఆపదు. శక్తి చాలు. ఆపడానికి నీ చేతులు ఆపడానికి నీ చేతులు నీ పరిస్థితి అందుకే నేను చెప్పిన మాట ఏంటంటే ఆత్మతోని ఆధ్యాత్మిక దేవుడు మనకి ఇచ్చారంటే మీరేం చేయాలి? ఈ ఆత్మ శక్తిలోకి దిగి రావాలి. సమయం లేదు కాబట్టి వెంటనే వెళ్తున్నారు. దేవుడికి స్తోత్రం లేదు. రెండవది 5వ వాక్యం చూడండి. రెండు బాప్తిస్మం గురించి ఎక్కడ రాయబడింది? ఒకటి రెండవది చాలా మంది సంఘంలో కూడా కొందరు అనగా ఉన్నారు. పైన రాయబడిన బాప్తిస్మం పొందిన వారు నీటిగా ఏం చేశారు?
కానీ పరిశుద్ధాత్మ ఏం చేశారు? యోగన్ గారు యోర్దాను నదిలు అందరికీ ఏం చేశారు? వాటిని చల్లగా నీళ్ళు బాప్తిసం ఇచ్చారు. కానీ అగ్నితోని ఉన్న అర్థం అవ్వలేదు. నేను చెప్పాను నీటిలో చల్లగా నీళ్ళు ఏమైంది? ఇప్పుడు అదే చల్లగా కూర్చోకుండా ఇంకొక ఆత్మతో అభిషేకిస్తే చల్లగా మారి వేడి వస్తుంది. బాప్తిస్మ అనే పదానికి అర్థం ముడుగడం. రెండు ముడుగడం, ఒకటి నీటిలో ముడుగడం, రెండు నేను చెప్పిన బాప్తిస్మానికి పదానికి గిరికిలని చెప్తాడు. అది అర్థం తెలుగులోకి చెప్తారు. ఏంటండి? ముడుగడం. దేవుడికి వేరగా ఒకటి నీటిని ముడుగడం, రెండు పరిశుద్ధాత్మ నీ ముడుగ లేకపోతే పైకి ఎగరదు, పైకి నీయవదు. సోదరం రోమాపత్రిక 8వ అధ్యాయం 11వ వాక్యం. రోమాపత్రిక 8వ అధ్యాయం 11వ వాక్యం. ఆత్మ నీలోని నివసించిన ఎడల నుండి వాడు చావునకు లోనైన శరీరములను కూడా నీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. అంటే ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు నీలోని నివసిస్తే నీ ఆత్మ ద్వారా యేసయ్యకి లేపినట్టుగా నిన్ను కూడా ఏం చేస్తుంది? అది ఆత్మలోని ఆ బాప్తిసం నీ పొందలేకపోతే ఎగరదు. అయ్యో బాప్తిసం పొందితే పాడడానికి ఎగిరిపోతుంది. ఎగరాలంటే ఇక్కడ నుండి అగ్గి పరిశుద్ధాత్మ ఆ పరిశుద్ధాత్మలో నీ యొక్క బాప్తిసం పొందాలి. నీటి వెనక ముడుగలో అనగా నీ ఆత్మని అనగా ముడుగాలి. అర్థమైన వాళ్ళందరికీ కూర్చోకూడదు. పరిశుద్ధాత్మ పొందలేని వాళ్ళందరికీ పొందుకోవాలి. దాని వరకు కొందరికి వేదన లేదు, నొప్పి లేదు. దేని కలిగి ఆత్మ వెళ్ళు బాప్తిసం పొందడానికి వేదన లేదు. దేవునికి స్తోత్రం. పైన రాయబడింది ఏమండి? ఆత్మ దేవుడి సింపుల్. ఇది రియాలిటీ. ఏది? నీటిలో యోహన్నగా ఎలాగా బాప్తిసం ఇచ్చారు అలాగా యేసయ్య నిన్ను కూడా ఏం చేస్తుంది? స్తోత్రం. స్తోత్రం చెప్పాలి. స్తోత్రం కలిగిగా ఇంకా నేను చెప్పిన వాక్యం కొంచెం చదవండి. దేవునికి స్తోత్రం. 2:8 వాక్యం చూడండి. 8 అప్పుడు వాడు 2 బాప్తిసం ముట్టుకున్నప్పుడు నీ మీదకి ఆత్మ ఏం చేస్తున్నావు? అర్థమవ్వలేదు. నీ మీదకి ఆత్మ ఏం అవ్వతున్నారమ్మా? వస్తుంది. దేవుడి మీదకి వస్తుంది. దేవుడికి స్తోత్రం. నీ మీదకి వస్తే నీ మీదకి వస్తే ఏమవుతున్నారంటే కొన్ని విషయములు జరుగుతుంది. దేవుడికి స్తోత్రం. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను మీదకి రావాలి. యేసుని కొన్ని మీరు చదివినప్పుడు ఆయన మీదకి రెండు శక్తి ఏం చేశారు?
అక్కడ రాయబడి కుమరిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. కుమరిస్తుంది అనే పదానికి అర్థం ఏమంటే డాము విప్పినప్పుడు ఎలాగా నీరు వస్తుందో అలాగా నీ నీరుకి కుమరించాలి. ఈరోజు నీ నీరుకి పరిశుద్ధాత్మ దేవుడు డాము నుండి నీరు ఎలాగ వస్తున్నారు అదే రీతిగా నీ నీరుకి ఆత్మ వచ్చినగా పరిశుద్ధాత్మ దేవుడు మీ దగ్గరికి వస్తుంది. ఒకటి పరిశుద్ధాత్మ దేవుడు బాప్తిస్మ ముడుగడం, రెండు పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది, మూడు పరిశుద్ధాత్మ నీ మీదకి కుమరించడం. నాలుగు చూడండి దేవునికి స్తోత్రం. రెండవ అధ్యాయం 4వ వాక్యం చూడండి. రెండవ అధ్యాయం ఆమె నాలో పరిశుద్ధాత్మతో ఏం చేశాడు? ఆత్మ నింపినప్పుడు ఆ పంచేతుల మీదకి దేవుడు ఆత్మ వచ్చాడు. ఆత్మ నింపినప్పుడు ఎక్కడ వచ్చాడు? పంచేతుల మీదకి. హలో నీ ఒకటి నీది చదివితే రెండవ వాక్యం చదివినప్పుడు ఆ ఇంటి నింపేరు. స్తోత్రం కలుగునుగా. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు? ఇంటిలో ఏమైంది? నింపినప్పుడు వాసన వచ్చింది, ముక్కు తగిలింది. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ తగిలిందండి? ముక్కు మీద తగిలింది. దేవుడికి స్తోత్రం కలుగునుగా. తర్వాత చదవండి. అగ్ని కన్నీరు తగిలింది. దేవుడికి స్తోత్రం కలుగునుగా. అదే చెప్పండి గట్టిగా. మూడవ వాక్యం వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్కు శక్తి అనుగ్రహించిన. మూడవ వాక్యం చదువుతున్నప్పుడు అగ్ని నాలుగలికే వచ్చిందండి. అగ్ని వచ్చింది. దేవునికి స్తోత్రం. ఇంకా మూడవ వాక్యం ఇంకొక పద కూడా రాయబడి ఉంది. నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా ఒక్కొక్కరి మీదకే వచ్చింది. ఒక్కొక్క మీదకి వచ్చింది. స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడైనా నీ మీదకి రావాలి. ఒకటి నింపినప్పుడు ఎక్కడెక్కడ వస్తుంది? నాలుగేళ్ళు ముట్టుతుంది. ఇంకా ఎక్కడ ముట్టుతున్నారంటే స్తోత్రం కలిగింది కాక ఆ ఇంటి మొత్తం ఏమైంది? నిండింది. స్తోత్రం కలిగింది కాక పండిని తగిలింది, ముక్కుని తగిలింది, చెవిని ఆ స్వరం వినిపించారు, శరీరం వినిపించింది. స్తోత్రం పొక్కిని తగిలింది. ఆత్మ నిండినప్పుడు పంచేతుల మీదకి ఆత్మ శక్తి అందుకని దేవుడు పెట్టు నీ దేవునికి బాప్తిస్మ పొందాలి, ముడగాలి, నీతికి రావాలి, కుమరించాలి. మూడవది ఏమంటే దేవునికి నింపాలి. అలా ఒక్కరోజు అక్కడ డైరీ నింపాలి. సోదరం కలిగేలా డైరీగా చేయాలి. నింపాలి. దేవునికి దేవునికి సోదరం కలిగేలా దేవునికి సోదరం కలిగేలా డైలీ నింపాలి. దేవునికి సోదరం కలిగేలా ఇందులో నీరు సోదరుడు వాటిలో సోదరుడు దానిలో ఒక కలర్ వేస్తే ఏ కలర్ వస్తుంది? ఏ కలర్ వస్తుంది? ఇప్పుడు రెడ్ కలర్ వేసాడనుకో నీరేమవుతుంది? రెడ్ కలర్ అయితే నీకు ఇంకేం చేయాలి? దానిలోకి మళ్ళీ ఏమవుతుంది? కొంచెం నీళ్ళు కూడా గట్టిగా వేయాలి. ఏమవుతుంది? అప్పుడు వరకున్న రెడ్ కలర్ అందుకే నింపండి. రోజు ఈ రోజు ఏదైనా కలర్ వచ్చిందనుకో ఆత్మశక్తిలో నింపిననుకో ఆ కలర్ మారి బయటగా ఉంటుంది. ఈ రోజు ఆత్మశక్తి నింపండి. చాలా మధ్యలో పీతర్ గారు ఏం చేశారంటే ఆత్మలు నింపారు. ఎందుకంటే పీతర్ గారు కోర్టులు నిలబడుతున్నారు. ప్రజల అధికారులు అందరూ ఇక్కడ కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మ నింపబడినప్పుడు పీతర్ గారికి విరోధంగా ఎవరెవరు మాట్లాడినారనే కొంచెం
ఉంది చూడండి. నీ ఎదురుగా నేను అపోస్తలుల కార్యము 13 చోట్ల ఆత్మను నింపాలి అని రాయబడింది. సంఘబిడ్డలు ఈ దినం ఏం చేయాలి? ఆత్మశక్తితో ఏం చేయాలి? నింపబడాలి. ఆత్మశక్తితో నింపబడినప్పుడు ఇప్పుడు వరకు జరిగిన జీవితంలో జరుగుతుంది. ఆత్మను నింపండి. అందరూ ఏం చేసింది? వస్తాడు, కూర్చున్నాడు, విన్నారు, వెళ్ళిపోతున్నాడు కాదు. ఆత్మశక్తిని ఏం చేయాలి? ఫుల్ నింపబడాలి. స్తోత్రం కలిగిన సరే, ఆత్మశక్తిలో నింపబడాలి. ఇది చూడండి, అపోస్తలుల కార్యము 10:44 వాక్యం చూడండి. అందరి మీదకి పరిశుద్ధాత్మ ఏమైంది? దిగింది అని పట్టింది. అందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు ఏమైంది? ఒక చెట్టు పైన ఒక జంతు కూర్చున్నారు అనుకో, కిందగా దుప్పి ఎత్తున్నారు. పైన ఒక పులి ఉంది, దుప్పి ఎత్తేస్తున్నారు. ఎత్తున్నప్పుడు ఆ దుప్పి పైనకి మీద ఉన్న పులి ఏమవుతుంది? అదే నీదిగా అర్థం. నీ మీదకి ఏమవ్వాలి? ఆత్మ పడాలి. ఇదే ఆత్మలు. సువార్త 15:20 వాక్యములు మీరు చూడండి. 15:20 వాక్యము. చూచి కనికరపడి మెడ మీద పడి, అదే అర్థం. ఇంగ్లీష్ అలాగే రాయబడింది. ఇంగ్లీష్ అలాగే రాయబడింది. తండ్రి పరిగెత్తి వారు ఆ కుమారుడు మెడ మీద ఏమైంది? పడటైంది. కొందరి మీద పరిశుద్ధంగా పడినగా అందగా శక్తి పారిపోవడానికి పరిశుద్ధం లేదు. ఈ నీళ్ళగా పడినగా పులి పడితే దుప్పి ఏమవ్వదు. అది సొంత శక్తికి వినియోగించడానికి కావదు. నీ మీదకి ఆత్మశక్తి పడాలి. ఈ విషయం సంబంధించి 8:17 వాక్యం చూడండి. అపోస్తలుల కార్యము 8:17 వాక్యం చూడండి. ఆత్మకి నీ ఏం చేయాలి? స్వీకరించాలి. కొందరు ఇప్పుడు వాళ్ళకి ఆత్మకే చేయలేదు. స్వీకరించవస్తున్నా నీకు అర్థం అవ్వలేదు. పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి రావాలని నీకు స్వీకరిస్తే వస్తాం. ఎక్కడికి వస్తాం? యేసు మీదికి ఎవరు దిగేచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు మీదికి పాత్రలే దిగేచ్చారు.
యేసు ప్రభువు గొర్రె పిల్ల ఆయన కాబట్టి ఆయన నీకు వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు పాదములు సింహం మీదకి దిగరు. ఈ సీగరిగానంటే ఏంటంటే గొర్రె పిల్ల స్వభావం ఉన్న వాళ్ళకే ఇది వస్తుంది. సింహం అంటే బాగా మనసులో ఏముంది? ఇది ఇప్పుడు కూడా చాలా మందిలో మనసులో అదే ఉంది, కానీ అది బయటికి కానీ లోపల ఏముంది? అది ఉన్న కాబట్టి ఏముంది? ఆత్మ నీలోనికి రిసీవ్ రాదు. సరి అయిన నీళ్ళు ఆత్మ నీలోనికి రావాలంటే ఆమె గొర్రె పిల్లల పట్టిన మారే పరిశుద్ధాత్మ దేవుడు దగ్గర వాడు ఏముంది? బయటికి చూస్తే గొర్రె పిల్ల, లోపల చూస్తే యేసు గొర్రె పిల్ల కదా. లోక పాప మోసుకున్నా తర్వాత పదం ఒకసారి చెప్పండి. పరిశుద్ధాత్మ బాప్తిస్మ. 2 పరిశుద్ధాత్మ ఏమవ్వాలి? పరిశుద్ధాత్మ ఏమవ్వండి? మీ దగ్గర రావాలి. 2 మీ మీదకి కుమరించాలి. పరిశుద్ధం నింపబడాలి. నీ పరిశుద్ధం మీ మీదకి పడాలి. పరిశుద్ధాన్ని రిసీవ్ చేయడం ఈ ఆత్మ నింపుతో ఇది మాత్రం తెలియదు. ఆత్మ ముడుగట్టు ఏమండి? ముడుగాలి. ఇప్పుడు మీరు అనుకున్నారు సోదరు బాగా తిరుగుతున్నారా? ఎలాగా? చాలా మంది అలాగా ఎలాగా అర్థమవుతుంది. తిరుగుతున్నారా? ఇప్పుడు మీరు చూసే చెప్తుంది సూపర్ కరెంటుతోని కాదు. ఆ పాత శక్తితో ఏం చేయకూడదు, తిరగకూడదండి. ఆ శక్తితో చేస్తే మోసం చేసినట్టుగా చేస్తుంది. మోసం చేశాడు. బిడ్డలు చెప్పండి, అదే చేస్తుంది. పాత శక్తితో ఏం చేశాడు అంటే ఆయనకి నాలెడ్జ్ ఉంది. ఎక్కడ? 5 దేశములున్నా జ్ఞానం మొత్తం అంటే ఆ కాలంలో ఎంత ఉందో అది మొత్తం ఏం చేశాడు? అది ఆ జ్ఞానం అన్ని పొందుకొని ఎవరికి రక్షించడానికి వెళ్ళారు. ఇశ్రాయేలు రక్షించడానికి వెళ్ళిన వెంటనే ఒక ఇశ్రాయేలు ఒక 5 తల్లి ఏమవుతున్నారు? గొడవ ఆడినప్పుడు ఉడిగింది రక్తం. ఉడిగింది తన సహోదరుడు 5 ఇప్పుడు ఏం చేస్తున్నారు? యూదులకి చంపడానికి ప్రయత్నించినప్పుడు మోస లేచి ఒక్క కొట్టుకొట్టారు. ఎవరికి? 5 పాత పెట్టారు. నీ సొంత శక్తి నీ జ్ఞానంతో ఇదే తిరుగుతుంది. ఏది చంపొచ్చు కానీ ఆత్మ శక్తి వచ్చినప్పుడు ఏమైంది? 40 లక్షల ప్రజలకు ఆత్మలు స్పందించడానికి పాట మారింది. ఆత్మలు స్పందించినప్పుడు ఆరాధన మారింది. ఆత్మలు స్పందించినప్పుడు వాక్య ప్రజలు మారింది. ఆత్మ స్పందించినప్పుడు మూలం మారింది. ఆత్మలు మారింది. ఆత్మకి
రెండిద్దరు తాగొద్దు ఫుడ్ తాగేసి ఒక ఓడ ఉంది ఆ ఓడని కూర్చి యువతల నుంచి అవతలకి వెళ్తున్నారు. ఇద్దరు ఓడని కూర్చి ఏం చేస్తున్నారు? యువతల నుంచి అవతలకి వెళ్ళడానికి ప్రయత్నించారు. రాత్రి 9 గంటల నుండి తెల్లవరి 6 వరకు ఇలాగా వేసినప్పుడు యువతల నుంచి అవతల వారికి ఏమవ్వలేదు. ఎందుకు? నీకన్నా కట్టు నీ ఎన్ని ప్రయత్నించినారు యువతల నుంచి అవతలకి. కానీ ఇప్పుడు కూడా ఎక్కడ ఉంది? యువతలే ఉంది. కట్టు విప్పుడా ఆత్మ నీలోనికి రిసీవ్ చేసే పని ఫైనాన్షియల్ ప్రోగ్రామ్ అవుతుంది. ఎందుకు కొందరు మారలేదు? అప్పులు పెరుగుతున్నారు, మారలేదు. ఎందుకు మారలేదంటే ఆ ప్రోగ్రాం విడిపించడానికి శక్తి కలిగిన ఒక ఆత్మ ఉంది. ఆత్మని నింపలేదు. దేవునికి స్తోత్రం. ఆత్మని నింపితే నీ ప్రోగ్రాం సోటాడుతుంది. ఎందుకంటే ఆత్మ దిగితే అన్ని ఖాళీ ఈ నీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ ఏమవుతున్నారు? జీవన్ కలుగుతుంది. ఎక్కడే అది ఎక్కడికి వెళ్తున్నారు నీకు తెలుసు కదా. ఇస్రాయేల్ దేశంలో ఒక సముద్రం ఉంది. ఆ సముద్రం పేరు నీకు తెలుసు. అమృత సముద్రం. ఏ సముద్రం అంటే? చావు సముద్రం. అలాగే రెండు సముద్రం ఉంది. చావు సముద్రం అని. అక్కడ ఒక్క చేప కూడా ఉండదు. ఒక చేప కూడా ఉండదు. జీవం ఉన్న ఏదైనా ప్రాణి కూడా. ఎందుకు? అక్కడ మెగ్నీషియం ఉంది, గంధకం ఉంది, ఉప్పు ఉంది. ఇవన్నీ లోపల ఉన్నా కాబట్టి ఏమవలేదు. ఒక ప్రాణి కూడా, ఒక చేప కూడా ఏమవలేదు. కానీ ఆత్మ అయిన నది అక్కడ వస్త్రం ధరిస్తున్నారు. 7 విధములుగా అదన్నీ చెప్పడానికి సమయం లేదు. అన్నింటికీ ఒక వస్త్రం ఉంది. నిలబడటానికి దేవునికి కింద వస్తుంది, ఇక్కడ వరకు వస్తుంది. ఇప్పుడు లోని పాస్త వేసిన షర్ట్ బట్టలు కాదు. అది ఒక సైడ్ లో ఏముంది? దాడియం పండు ఉంది. దాడియం పండు. ఇంకెక్కడ ఏముంది? ఒక సైడ్ గండ. ఒక సైడ్ ఏముంది? గండ దాడియం పండు. గండ దాడియం పండు. ఇదే మహాజాతకుడు అతి పరిశుద్ధ స్థానంలో ఇలాగ నడిచిన అనుకో ఏముంది? సౌండ్ ఉంది. ఇది ఈ సౌండ్ వినిపించలేకపోతే ఏమైంది? సౌండ్ వినిపించలేదు, నీ కూడా ఏమైంది? ఎప్పుడు స్తోత్రం కలిగింది. మహారాజులు బ్రతుకుతున్నారని సౌండ్ అండి. పరిశుద్ధాత్మ శక్తి గంట సౌండ్ ఏంటంటే ఆత్మలో దేవుడితో అన్ని భాషలు మాట్లాడాలి.
పరిశుద్ధాత్మ దేవుడు మీలో వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. అప్పుడు రాలేకపోతే శక్తి కోల్పోతారు. మీదకి వెళ్ళగలక ఆత్మ అప్పుడు నీ ఎలా ఉంది శక్తిహీనం. అప్పుడు ఇప్పుడు వరకు మీరు ఎలాగ చేస్తున్నారు? ఇప్పుడు వరకు నీ ఎలాగ చేస్తున్నారు? బలహీనతలోనే బతుకుతున్నాడు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఏమవుతుంది? నీకు దిగలేకపోతే ఏమవుతుంది? అప్పుడు శక్తి ఉంది కదా, అదే శక్తి, అది మసిల్ పవర్. అదే శక్తి ఉంది, మనీ పవర్. మనీ పవర్ ఏ శక్తి నీకు ఉంది? మనీ పవర్ ఉంది, మసిల్ పవర్ ఉంది, ఆత్మశక్తి పవర్ ఉంది. సంఘానికి ఇది ఉంది. ఏది? మసిల్ పవర్. మసిల్ పవర్ అంటే శారీరక బలం. రెండవది ఏముంది అంటే దేవుడు పనిలో అది జరిగి ఇలాంటి శక్తి పనికి రాదు. దేవుడి సేవలో ఇలాంటి పని అంటే దేవుడిని ఆరాధించిన దేవుడి మీద మసిల్ పవర్. రెండవది ఏమవుతుంది అదే చెప్పండి. ఆత్మ దిగితే అన్ని జరుగుతాయి. ఆత్మ దిగితే జరుగుతుంది. దేవుడు ఆత్మ దిగితే అన్ని ఏమవుతుంది? జరుగుతుంది. దేవుడు అది నీ ఇంటికి తిరగాలంటే నీ ఏం చేయాలి? అపోస్తల కార్యములు వెళ్ళి మీ ఇంటికి వెళ్ళి 1 అధ్యాయం 28 అధ్యాయాల వరకు నీ చదువుతుంది. నీకు తెలుసు పౌలు గారి ప్రయాణాలు మీరు చూడండి. ప్రయాణం జరిగినప్పుడు ఏమైందంటే ప్రయాణం జరిగినప్పుడు ఆడ ఓడ అయిపోయి ఎక్కడికి వెళ్ళారంటే అక్కడ ఒక దీనికి వెళ్ళారు. ఆ దీనికి వెళ్ళిన వెంటనే ఏం చేశారు? ఆ దీనికి వెళ్ళినప్పుడు ఏమైందండి అక్కడ ఒక పాపం ఏం చేశారు? ఎవరికి కట్టారు? ఇది చాలా మందికి కట్టారు. చాలా మంది అక్కడ అది పేరంటే బాయిట. సోదరుడు తెలుగులో మాట్లాడారు. మా భాష మెరీతకి వెళ్ళినప్పుడు అక్కడ పాపం ఉందంట. ఆ పాపం ఉంది కాబట్టి ఏం చేశారు? ఎవరికి కలిశారు? పౌలు. ఎంతమంది ఓడలు ఉంది? 276 మంది ఉన్న వాడికి పౌలు గారికి ఎందుకు కాటారు? పౌలకి కాటడానికి అభిషేక శక్తి ఉన్న వాడికే కాటుతారు. ఎవరికి కాటకుండా పౌలు గారిని మాత్రం కాటడానికి కారణం నీ మీద ఏదో శక్తి ఉంది కాబట్టి, నీ మీద ఏదో ఉంది కాబట్టి. పౌలు గారు ఏం చేశారంటే పాము దాటిన వెంటనే పాము అగ్గి దగ్గరికి ఏం చేశారు? అగ్నిలో ఇప్పుడు మరి మా ఇంట్లో పాము లేదు, ఏం లేదు, ఏదైనా పాము లేదు. ఎందుకంటే అవసరం చేయడానికి శక్తి ఏంటంటే శక్తి ఏం పొందుతున్నా పరిశుద్ధాత్మని బైబిల్ రాయబడిన శక్తి అంటే డునోమిస్. పరిశుద్ధాత్మ ఏం చెప్తున్నారండి? డునోమైట్. దాని నుండి ఏమొచ్చింది? డైనమిట్ వచ్చింది. ఏమవుతుందండి? డైనమిట్ మీరు చూడలేకపోతే అక్కడ కోరిక అండి. అక్కడ కోరిక ఉంది, అన్ని చూసినట్టు తెలిసిపోతుంది. సోదరుడు డైనమిట్ ఏం చేస్తుంది? లేకపోతే మన ఎస్ఐ అంటాడంటే అని చెప్తారు. ఈ సోదరు కొందరికి గోపు పెట్టుతుంది, డైనమిట్ పెట్టుతుంది. అది బట్ట నొక్కితే నీ నీదకున్న ఆత్మశక్తి అడగండి పవర్ ఉంది. పెద్ద పెద్ద కోరిక, పెద్ద పెద్ద రాయికి పగల పట్టడానికి శక్తి నీ నీదకు ఉంది. ఈ రోజు నీకు తెలియదు. ఈ నీదకు లేవచ్చిన శక్తి సాధారణ శక్తి లేదు. అది కదలిపడానికి, అది ఇరిపడానికి, ప్రతిదానికి శక్తి ఆత్మ వచ్చినప్పుడు ఏమవుతున్నారు? ప్రవచించి. అవును కదా? ఎవరి గురించి? దావీదు దూత
గురించి ప్రవచించారు. స్తోత్రం కలుగును గాక. ఆత్మ వస్తే ఏమొస్తుందమ్మా? ఈ ఉంటుంటున్న ప్రవచన కాదు. అమ్మా నీకు నొప్పి ఉందా, కడుపు నొప్పి ఉందా, నొప్పి కదా, అది కాదు ప్రవచన. స్తోత్రం అది వరకు ప్రవచిస్తున్నారు. మొదటి సభలు 10 వాక్యం. ఆ సభల మీదకి ఆత్మ వచ్చినప్పుడు ఏమైంది? ప్రవచించేది. స్తోత్రం. హల్లెలూయా. సమయం లేదు అది చెప్పడానికి నేను మాట ముగిస్తున్నాను. ఆత్మ వస్తే ఏమొస్తుందండి? హల్లెలూయా. ప్రవచించిన ఎందుకంటే శివుడు యేసు ప్రభుని చేతిని పట్టుకొని అది ప్రవచించే కిందకి సమయం లేదు. దేవుడికి స్తోత్రం. ఆత్మ వస్తే సంవత్సరములు ఏం చేయాలి? ప్రవచించారు. దేవుడు సంఘానికి ఇచ్చేది. దేవుడికి స్తోత్రం. అది సరి అయినదా లేదా అని తెలుసుకోవాలి. అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే అందరూ ప్రవచించడానికి వినడానికి అందరూ వస్తున్నారు. అక్కడికి ఏం కావాలి? దేవుడు వాక్యం అక్కర్లేదు. ఏం కావాలి? అమ్మా ప్రవచన అవసరం అంత ఎందుకంటే దేవుడు వాక్యం ముఖ్యము. ఆత్మలోకి వస్తే మార్పు జరుగుతుంది. ప్రవచనం వస్తుంది. దేవుడికి టీవీలకు మీరు చూసారు కదా, చిన్న ఏదైనా దెయ్యం పట్టిన ఆయనకి పట్టిన వాడిని దెయ్యం ఆడికి స్వస్థపడితే నేను ఆడ నడిపిస్తాను. నడమ్మా అటు నడవమ్మా, ఇటు నడవమ్మా, అటు నడవమ్మా. స్తోత్రం. ఎందుకు చూపించినారు నా బాబు? ఆమె టీవీలో చూడలేదా? దేవుడికి చూపించినారు. అప్పుడు దేవుడికి స్తోత్రం కలిగిన మాట ఈ రోజు సంఘపడులకు ఆత్మతో ఏం చేయాలి? ప్రవచించాలి. ప్రవచన 2 విధములు. దేవుడి వాక్యం ఒక ప్రవచన. దేవుడి వాక్యము పరిచయం చేయలేదు ఒక ప్రవచన. రెండవది ఆత్మ నీలోనికి ఇచ్చిన ఒక ప్రవచనం. దేవుడికి సంఘంలో పరిశుద్ధులు నింపబడిన ఈ వాక్యం ద్వారా దేవుడు దీవించినట్టు. కాపులు వేసుకుంటాం. రండి 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 పరిశుద్ధాత్ముడా, 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 పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా, పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా, మా నాయకుడవు, మా మూలకుడవు, మా మూలకుడవు, మా స్నేహితుడవు, మా నాయకుడవు, మా మూలకుడవు, మా మూలకుడవు, స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి రండి పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా, పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా, మా నాయకుడవు, మా మూలకుడవు, మా మూలకుడవు, మా స్నేహితుడవు, మా నాయకుడవు, మా నాయకుడవు, మా మూలకుడవు, మా స్నేహితుడవు. రండి 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 దీవించండి, ఆశీర్వదించండి. దాన్ని దేవుని యొక్క రాజ్య